రాజకీయాల్లో అనుకున్నవన్నీ జరగవు. తెలుగుదేశం పార్టీలో అయితే ఊరించి వెన్నుపోటు పడటం ఖాయం. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతోందో అక్కడి టీడీపీ నేతలకు అర్థం కావడం లేదని టాక్. టీడీపీ జనసేన పొత్తుల కుంపట్లో ఎవరు బలవుతారో అన్న చర్చ జరుగుతోంది. దీంతో రెండు పార్టీలోని నేతలకు కంటి మీద కునుకు కరువైంది. నరసాపురంలో టికెట్ ఆశిస్తున్న వారెవరో చూద్దాం. నరసాపురం నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఇక్కడి టీడీపీలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నాడు. పుత్తూరు రామరాజుకు ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టడంతో టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి. మరోవైపు ఇక్కడ ఉన్న మరో నాయకుడు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడిని తెర వెనక ఉంచి పుత్తూరు రామరాజును డమ్మీ నాయకుడిగా ముందు ఉంచారనే ప్రచారం జరుగుతుండడంతో టీడీపీ క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరిగితే క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయి నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే సీటు కోసం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఇన్ఛార్జ్ పుత్తూరు రామరాజు, తెర వెనక రాజకీయాలు చేస్తున్న కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. టీడీపీలో క్యాడర్ను ఏకతాటిపైకి తెచ్చి నడిపించే నాయకత్వ లోపం నరసాపురంలో స్పష్టంగా కనిపిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడంతో నరసాపురం టికెట్ ఎవరికి దక్కనుందో అనే ఆతృత, ఆందోళన రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటి నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తూ కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కనీసం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు కార్యకర్తల ముందు వాపోయారు. టీడీపీలో ఇలాగ ఉంటుందా అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం సీటు జనసేనకే ఇస్తారంటూ ప్రచారం జరుగుతుండడంతో జనసేన నుంచి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ తనకు అవకాశం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. అయితే మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరడంతో సీటు ఆయనకు ఇస్తారంటూ మరో ప్రచారం మొదలైంది. మొత్తం మీద నరసాపురం సీటు ఏ పార్టీకి దక్కుతుంది, ఎవరికి దక్కుతుందనే ప్రశ్నలు, ఆశావహుల్లో ఆందోళనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.